ఒక్కిల్లు వదలకుండా అన్నీ వెతికేమన్నయ్య, అన్నీ. ఊర్లో ఎవరిని అడిగినా ఒకటే మాట, మన అమ్మాయిదేం తప్పులేదంటావు. అంతా ఆ నా కొడుకే చేశాడంట. ఒప్పుకోకపోతే చేతులు కోసుకుంటాను, నేను చచ్చిపోతానని బెదిరించాడట. మన వీధుల్లో, మన ఇంటి ముందు, మన షాపుల దగ్గర ఇదంతా చేసి మన అమ్మాయిని లేకపోయాడంటే వాడికి ఎంత ధైర్యం. తప్పే కదా, లేపుకెళ్ళడం తప్పే కదా నాన్న. తప్పు కాదా? కాదా? ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? ఎవరిని నడతావు ఎవరిని? నీకు లోపలికెళ్ళు, వెళ్ళు. వాడేమో లేపుకెళ్తా అంటున్నాడు, వీళ్ళేమో లేపేస్తా అంటున్నారు. ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను, అందుకే నాకు ఇలా జరుగుతోంది. జరక్క జుట్టాడు చేతిలో ఉంది, తెచ్చుకోవాలని వెళ్ళారు. ఆడమి ఏకంగా గుండుకి సదులాడు. ఆడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకోవడానికి ఒక దారుంది. ఏంటి, ఇంకో తప్పు చేస్తారా? వాడికి సాయం చేస్తా. ఒరే ఎగ్గు, మంచి పురాణం కథ ఏదన్నుండి చెప్పాను, నిద్ర పట్టట్లే. అంత గసురుకున్నాక ఇంకేం వస్తుందా అమ్మాయి? ఛాన్సే లేదు. ఇక పడుకో. తన హెల్ప్ నాకేం అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎక్కడికి? తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళి ఎత్తుకుతాను రా. ఎందుకో తను కనిపిస్తానే నమ్మకం నాకుంది. ఒరే మెంట్లో, నీ ముట్టి కుదరకూడదా? నువ్వు దొరికితే 3 మటర్లు సూసైడ్ రా. నోర్మయ్, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. బొంగు చేస్తావు, అది బిళ్ళా బిస్కెట్ తెచ్చడానికి. నేను చేస్తాను సార్ హెల్ప్. నీ అబ్బా నీకే దిక్కు లేదు, వాడికి హెల్ప్ చేస్తావరా? ప్రేమించాలన్నా, దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీరు గెలుస్తారు సార్. థ్యాంక్స్ ఎక్కువ, కానీ మన ఇద్దరం ఊరుకు కొత్త. కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఆశతో అప్పుడు కూడా ఎవరికి తెలుసా? నువ్వు పుడుకోరా. ప్రేమించాలంటే ధైర్యం కాదు, దారులు కూడా తెలియాలి. వచ్చేసా. వీడేట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకా ఎవరన్నా గుర్తొస్తే రేపు పొద్దున్న చెప్తాను, నేను ఎతికేద్దాం. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు. ఆడేడ్రా ఏకంగా ఆవిరైపోయాడా? ఓహో, బతికే ఉన్నావా? రేయ్, ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి? ఎవరికి తెలియాలి? పాలకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావు, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను. ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా? వాళ్ళు బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, కాలేజీలో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ ఎట్టారా? ఏంటంటారా డల్గొన్నాడో? ఎస్కేప్ అవుదాం ట్రై చేస్తే లైఫ్ వేస్తారా? అది కాదు జరిగింది. హెల్ప్ చేయను కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఊరే ఇక్కడ వాకింగ్ ఎలావుడా? రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? అవునా? ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ వెళ్ళవా? అది కాదురా నేను చెప్పేది. ఏదో పొట్టేసుకుని అలా. ఆ కృష్ణ, యూ అండ్ మీ మార్నింగ్ వాకింగ్, వెయిటింగ్. మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ వాక్లో మాట్లాడుకుందాం. గుడ్ నైట్ చట్టానిష్. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? ఓరి పాపిగా ఆడ తప్పించుకున్న విషయంలో అయిపోతున్నావు. రై వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా? వామప్రా, అయితే ఇంకో జంప్ చేద్దామా? ఇక చాలా ఉంది, నువ్వు పద. ఓకే, మీరు తొంగండ్రా. అన్న ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్. రే పాపిక, రారా. నీలో డ్రాయర్ ప్యాంట్ ఉంటే ఇంకా ఫాస్ట్ కడతాను. వాకింగ్ ఇలా రిథమిక్ గా చెయ్యాలరా. లేఫ్ట్ రైట్ లేఫ్ట్, లేఫ్ట్ రైట్ లేఫ్ట్. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదవన్ రా. నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా, మేనేజ్ చేస్తున్నాను. నీకు విషయం తెలుసేంట్రా? మన బాబు గారు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడు రా. సుబ్బలక్ష్మి కూడా కనిపించేదిరా. అది రోజు గుడికెళ్ళి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది ఆడితో జంపేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని. అయ్యి బాబోయ్, ఈ విషయం ఎవరితో చెప్పకరా బాబు, వాళ్ళకి కానీ తెలిసిందంటే నాకు సపరేట్ కోటింగ్ ఉంటుంది. ఏమండే సోమరాజు గారు? ఎవడరాది? ఎందుకురా నోరు నొక్కావు? అదే జాగింగ్ ఆడుతూ వస్తాను, మళ్ళా నీతో చూస్తే ఫీల్ అవుతాడు. నాకంటే ఆడే ఎక్కువైపోయాడు నీకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అదేరా, మొన్న ఆగిపోయి చూసావా, అక్కడ వరకు వెళ్ళేసి రావాలి, కానీ త్వరగా వెళ్ళొచ్చాలి. రే ఓకే, లేఫ్ట్ రైట్ రే అటాక్ రా, షార్ట్ కట్. పరిగెత్తా. వాకింగ్ ఎలాడు, రన్నింగ్ ఎలాడు కాదా? మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి. ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి. రే పాపిక పద.
నైట్ వచ్చేస్తుంది పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంట్రా ఇంకంటే వాకింగ్ చేద్దాం రా. ఆహా, వద్దు ఇంక చాలే వెళ్ళిపోదాం పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. రేయ్ మనం అలాగో కొట్టడానికే కదా వెళ్తుంది, అవును. ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొస్తానని చెప్పి గుండు పాల్గొంటున్నాడేంటి? అదే తప్ప నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్ పట్టుకుంటురా. రేయ్ పద పద. ఆగిరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రేయ్ వాళ్ళకి తెలిసి వస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేపే కదరా. రే 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 అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టావు. అయ్యో బాయ్, ఇది స్కేపా? అది తెలియకుండా ఇందాక నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒరే పాపారావు లాగేత్రా రే. స్వామి, అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి. పొట్టలో కలుద్దాం రే. రే కృష్ణ, మనం వెళ్ళాల్సింది ఇటు కాదురా, అటు. అమ్మాయి రా. అమ్మాయి ఏంట్రా? రేయ్ నేను ఎస్కేప్ అయింది ఈ అమ్మాయి గురించారా? రేయ్, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. రేయ్, నేను ప్రేమించేది ఈ అమ్మాయినేరా. ప్రేమింతున్నావా? ఈ మిస్ట్లో ట్విస్ట్లు ఏంట్రా? నీ పని చెప్తాను. అయ్య బాబోయ్, నీకు కూడా వాకింగ్ వచ్చినందుకు నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. ఇక్కడ కూడా వదిలేడు. నాకే పాపం తెలియదండి. ఆడు వాకింగ్ అంటే వచ్చాను అంతేనండి. కావాలంటే అనుకోమేంటి, అమ్మాయి మిస్ అయిపోయిందిరా. కానీ మనం దొరికేసాంరా. ఇప్పుడు ఆ గుండు గాడి కంటే ముందు మనం కొట్టం దగ్గరికి వెళ్ళకపోతే మన కుమ్మేస్తారా? పద నడు. నడితే కుదరదు, పరిగెట్టావు. అటు ఎక్కడికి రా? షార్ట్ కట్ రా. రా మరి ఆగేవా, పరిగెట్టావు. అయితే ఎక్కడరా? ఇంత ముందు పారిపోయినప్పుడు గుడి దగ్గర ఒక అమ్మాయిని చూశాడట్టయ్యా. వద్దొద్దన్నా కానీ అవును చూసొద్దు బండి నడి పెట్టుకుని వెళ్ళాడు. మాకేం తెలియదయ్యా. హరి కథలు చెప్తున్నారా? అసలు కథలు చెప్పడం హరి కథలు నాకు తెలియదు. మీ సంగతి చెప్తాను రా. అల్లుడు 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 ఎప్పుడైనా నేను అడిగినా నన్ను జాగ్రత్త తీసుకెళ్ళకరా. అయ్యి బాబోయ్, అమ్మో అల్లుడు వాళ్ళు పారిపోయారు. రా జాగ్రత్త. అమ్ముని లైట్లు వెలిగి మనం లోపలికి వెళ్ళిపోవాలి. లైట్లు వెలిగిరా. ఇలా పరిగెడితే సన్నబట్టం కాదురా, చచ్చిపోతాం. దొంగ నాయల్లారా, మమ్మల్ని మోసం చేస్తారా? మారిపోతారా? మా గురించి ఏమనుకుంటారా? మిమ్మల్ని మీ ఇద్దరు బయటికి వచ్చారు కదరా. తెలిసిన విషయం మళ్ళీ అడుగుతావేంట్రా గుండుగా? నన్ను కొడతావరా? నీ సంగతి చెప్తారా? రేయ్ ఈడేదో మన సంగతి చెప్తాడు, తలుపులు మూయండ్రా. ఈ సంగతి చెప్తావు. ఏంట్రా చెప్తావు? మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా. రేయ్ పట్టుకోరా, పట్టుకో. ఏంట్రా యాంగిల్ మార్చావేంట్రా? ఏం జరిగింది? ఏం సార్? అల్లుడు ఆడు ఈడ బయటికి తిరిగి వచ్చారు. బయటికి వెళ్ళి హోటల్లో కాఫీ తాగొచ్చావా? అబద్ధం చెప్తున్నాడు అల్లుడు. అప్పుడు కూడా కొట్టాడు నన్ను ఎక్కడా? ఆ రైలు కట్ట దగ్గర. అవును సార్, అక్కడ ఉంది నేనే. మీరు ఇలా తెచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. ఏయ్, లేకపోతే ఏంటి సార్, పొద్దునే లేపి ఇక్కడున్నావు అక్కడున్నావు అంట. కావాలంటే బండు నడుగు చెప్తాడు. మావయ్య రాత్రి తాగింది తెగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని రా. ఆ తలుపన్న సరిగ్గా ఇంకా నయం పారిపోలేదు. ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో మేము బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు. నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? జారిందన్నా చెయ్యి.
ప్రేమించడం ఎంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా. ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త.